ఇటు సమయాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాలు మనం ఆలోచన చేయడానికి సిద్ధపడుతున్న అంశం అదృశ్యమైన వాగ్దానములు అనేక అంశం గురించి మనం ఆలోచన చేద్దాం. అదృశ్యమైన వాగ్దానములు అంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశారు. దేవుడు చేసినటువంటి అనేకమైన వాగ్దానాల్లో దేవుడు అదృశ్యమైనటువంటి వాగ్దానాలు కూడా మనకు అనుగ్రహించారు. అదృశ్యమైనటువంటి వాగ్దానాలు మనం ఆలోచన చేస్తున్నాం. అదృశ్యమైనటువంటి ఆలోచన, ఆ అదృశ్యమైనటువంటి వాగ్దానములు. ఎందుకంటే దేవుడు ఏ వాగ్దానం చేసినా కానీ దృశ్యమైనది, రెండు అదృశ్యమైనది. అంటే కంటికి కనిపించినది, కంటికి కనిపించే వాగ్దానాలు దేవుడు చేసినట్లుగా మనకి దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంటే దైవ గ్రంథం మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చదువుతున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండో పత్రిక ఆ మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుతున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా కానీ క్రీస్తునందు అవి అవునన్నట్లుగానే ఉన్నవి అని చెప్పాడు అనమాట. అంటే నిశ్చయములైనవి అన్నటి కనుక కింద పుట్లైన్లో ఆమెన్ అని ఇచ్చాడు. అంటే అలాగ తప్పనిసరిగా జరుగుతాయి అని, తప్పనిసరిగా దేవుని యొక్క నిత్యమైన వాగ్దానాలు తప్పనిసరిగా జరుగుతాయి అనేది దేవుడు తెలియజేసినటువంటి విషయం. అదే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు దేవుడు అనుగ్రహించినటువంటి సందేశం అదృశ్యమైనటువంటి వాగ్దానాలు. ఎందుకంటే అదృశ్యమైనటువంటి వాగ్దానాలని మనం తప్పనిసరిగా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనము అదృశ్యమైన దాన్ని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నిత్యము ఉండేదానిగా గ్రహించగలగాలి. ఎందుకంటే అదృశ్యమైనది ఎప్పుడు నిత్యంగా ఉంటారు, అవి నిత్యములైనవి. మనం కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చదువుతున్నప్పుడు కింద లైన్లో మనకు చెప్తున్నారు, అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పాడు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్తున్నారు అనమాట. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో. అది మనం ఎందుకని దృశ్యమైనవి అనిత్యములు కాబట్టి, అంటే ఎల్లప్పుడూ ఉండేవి కాదు కాబట్టి, అదే అదృశ్యమైనవి అయితే కనుక నిత్యము ఉండేవి అని చెప్తున్నాడు. అదృశ్యమైనవి నిత్యము ఉండేవి అని. అదృశ్యమైనవి ఏదైతే ఉన్నాయో అదృశ్యమైనటువంటి వాటి మీద మనం మనసును చూసినటువంటి అవసరం ఉంది. వాటిని దేవుడు చేసినటువంటి వాగ్దానాలని, అదృశ్యమైనటువంటి వాగ్దానాలు మనము పరిశీలించి చూడవలసిన అవసరం ఉంది. అని వాటిని మనం పరిశీలించి చూడాలని దైవ గ్రంథం మనకు తెలియజేసినటువంటి సారాంశం. అని కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం అదే విషయం చెప్తున్నమాట. అందుగురించి మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, సృష్టిలో జరుగుతున్న విషయాలు దృశ్యమైనవేమో అనిత్యాలు, అంటే ఎల్లప్పుడూ ఉండేవి కావు, కనిపిస్తున్నా కానీ, అయితే అదృశ్యమైనవి ఉన్నవి అవి ఏంటి అన్నిటికీ నిత్యములైనవి అని చెప్తున్నమాట. అవి నిత్యము ఉండేవి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు దైవ గ్రంథం. అందునుంచి క్రీస్తు చేసినటువంటి దేవుడు మనకు చేసినటువంటి ప్రతి వాగ్దానము కూడా అది జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాడు అనమాట. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఏ వాగ్దానము మనుషులతో చేసినా అది దృశ్యమైనది కానీ లేకపోతే అదృశ్యమైనది కానీ, అంటే దృశ్యమైనవి కొన్ని మానవుడు పాపం చేసినా, లేకపోతే మానవుడు అసాంఘిక వాతావరణ పరిస్థితుల్లో కొనసాగిన దేవుడు వర్షం ఇవ్వక మానడు, లేకపోతే అందరితో పాటు ఆహారం ఇవ్వక మానడు, పానీయం ఇవ్వక మానడు, అన్ని దయచేస్తూ ఉంటాడు దేవుడు. అందుకే దేవుడు తన యొక్క వర్షాన్ని కానీ తన యొక్క సూర్యుని కానీ ఆ నీతిమంతుల మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కురిపిస్తున్నాడు. ఆ నీతిమంతుల మీద కూడా దేవుడు కురిపించే కార్యక్రమం చేస్తున్నాడు. దేవుడు అటువంటి స్థితి కలిగి ఉన్నాడు. అవి దృశ్యమైనటువంటి వాగ్దానాలు, దేవుడు చేశాడు వాగ్దానాలు. ఎందుకంటే మానవాళికి ఏమనుగ్రహించాలనుకున్నాడంటే దేవుడు సమస్తము అనుగ్రహించాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి అందుగురించి దేవుని గురించి మాట్లాడుతూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన అంటే దేవుడు చెడ్డవారి మీదను
మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు అని చెప్పారు. చూడండి, అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక తప్పనిసరిగా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వర్షాన్ని కురిపిస్తున్నాడు, రెండు తనకి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఇది భౌతిక సంబంధమైన వాగ్దానం. దేవుడు తప్పనిసరిగా అవసరాలతో తీరుస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అయితే ఇవి కొంతకాలం, సూర్యుడైనా కొంతకాలం ఉంటాడు కనిపించిన తర్వాత, వర్షమైనా కొంతకాలం ఉంటుంది కనిపించదు. ఇవి దృశ్యమవుతున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఎప్పటికీ కనిపించకుండా నిలిపదే నిత్యముగా ఉండే పరిస్థితి లేకుండా ఉంటుంది అని దైవ గ్రంథం మనకు తెలియజేసిన సారాంశం. అయితే అదృశ్యమైనవి దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. దేవుడు అదృశ్యమైన వాటిని దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం గురించి తెలియజేస్తున్నటువంటి విషయాల్ని ఈ రోజు మనం గమనిస్తానికి ఆలోచన చేస్తున్నాం. అది గురించి అదృశ్యమైనటువంటి వాగ్దానములు అని మనం టైటిల్తో ఆలోచన చేస్తున్నాం దైవ గ్రంథాన్ని. ఇవి అదృశ్యమైనటువంటి వాగ్దానాలు. అని ఈ అదృశ్యమైన వాగ్దానాలు ఎప్పుడు ఉంటాయి, అది విశ్వాసకు ఉండవలసినటువంటి అవసరం ఉంది. విశ్వాసికి ఉండాలి. అందు గురించి మనము విశ్వాసి అని చెప్పుకుంటుంటే విశ్వాసికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అని అంటే కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నప్పుడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనదని చెప్పారు. మరి అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి ఈ యొక్క విశ్వాసం అనేది రుజువై ఉంది. ఇది రుజువుది అని విశ్వాసం ఎప్పుడు కూడా అదృశ్యమైనవి ఉన్నాయి, ఖచ్చితంగా కంటికి కనిపించినవి ఉన్నవి అని దేవుడు కానీ, అలాగే పరలోకం కానీ, ఆ నిత్యజీవం కానీ, మహిమ కానీ మనకి తప్పనిసరిగా ఉన్నవి అని దేవుడు దయచేస్తాడు అనమాట. అని మనము ఏదైతే అదృశ్యమైనది ఉన్నదో ఆ అదృశ్యమైనటువంటి వాగ్దానాలని ఎప్పుడు మనము ఆలోచిస్తూ ఉండాలి. దాని గురించి బ్రతకడానికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సిద్ధపడుతుండాలి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేసినప్పుడు, దేవుడు అదృశ్యమైనటువంటి వాగ్దానం చేసినప్పుడు, అదృశ్యమైనవి మనకి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన కొన్ని కండిషన్లు పెట్టాడు. ఎలా కండిషన్లు పెట్టాడు? నిబంధన చేశాడు అన్నమాట. వాగ్దానం చేసిన వెంటనే ఏ మానవాళ్ళతోనైనా కానీ దేవుడు నిబంధన చేశాడు. నేను మీకు వాగ్దానం చేసినట్టు మీకు ఇవ్వాలి అని అంటే తప్పనిసరిగా నేను చెప్పినట్లుగా మీరు ఏం చేయాలంటే జీవించాలి అనే వాగ్దానాలు దేవుడు చేశాడు. వాగ్దానాలు దేవుడు చేసి మీకు ఇవి ఈ రకంగా అనుగ్రహించబడతాయి, ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటి కోసం మీరు భరించినప్పుడు, మీరు దాన్ని అనుభవించినప్పుడు తప్పనిసరిగా మీకు వాగ్దానాలు ఏమవుతాయంటే కనుక మీకు అనుగ్రహించబడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పాడు. అంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాలు అనేకంగా ఉన్నా కానీ క్రీస్తు చేసినందుకు అవునట్లుగానే ఉన్నాయి. కేవలం క్రీస్తు చేసినందుకు మాత్రమే అవునట్లుగా ఉంటాయి ఆ యొక్క వాగ్దానాలు. అని క్రీస్తు చేసినందుకు దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానం కూడా అవునన్నట్లుగా, అంటే ఆమెన్ అన్నాడు అక్కడ. అందుకనే అలా జరుగుతాయి తప్పనిసరిగా. అది అదృశ్యమైన వాగ్దానాల గురించి చెప్పాడు అన్నమాట. అని పరలోక సంబంధమైనటువంటి వాగ్దానాల గురించి అని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుతున్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదివితే గనక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అనే దేవుడు స్తుతించబడునుగాక అన్నాడు. ఎందుకని? ఆయన అంటే దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకి అనుగ్రహించాను అని చెప్పాడు అనమాట. అని క్రీస్తు చేసినందుకు అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదం అనుగ్రహించాడు. క్రీస్తు చేసినందుకు కేవలం అనుగ్రహించింది పరలోక సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదం అనుగ్రహించాడు దేవుడు. ఇవి పరలోక సంబంధమైనవి. ఈ యొక్క అదృశ్యమైన వాగ్దానాలు పరలోక సంబంధమైనవి. అదృశ్యమైన వాగ్దానాలు పరలోక సంబంధమైనవి. అనేసి అదృశ్యమైనటువంటి వాగ్దానములు అనేది టైటిల్ పెట్టి మనం ఆలోచన చేస్తున్నాం. అదృశ్యమైనటువంటి వాగ్దానములు అనేసి అదృశ్యమైనది కేవలం ఎవరో కూడా ఏం చేయలేనంటే లోకంలో కూడా చాలా మంది చెప్తుంటారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, ఎవరు ఎక్కడికి వెళ్తారు ఏం తెలుసు, చనిపోయిన తర్వాత ఇవన్నీ అనుభవించడానికి ఉంటాయా, ఉండవు కదా. ఇటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి మనుషులు లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుగురించి దేవుడు దైవ గ్రంథంలో తన యొక్క చిత్తాన్ని, దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అన్ని విషయాలు కూడా మానవాళికి లిఖించి పెట్టినటువంటి విషయాలు ఈ రోజు మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు తన గ్రంథంలో లిఖించి పెట్టిన విషయాల్ని
అని దేవుడు లిఖించి పెట్టిన విషయాలు, వాగ్దానాలు అనేకంగా దేవుడు వాగ్దానాలు చేసిన కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఆ అదృశ్యమైనటువంటి వాగ్దానాల గురించి మనం ఆలోచన చేద్దాం. అనేసి అదృశ్యమైనటువంటి వాగ్దానాలు చాలా ఉన్నతంగా దేవుడు చేశాడు, చాలా ఉన్నతంగా చేశాడు. చూడండి, ఎందుకని మనకి కండిషన్లు పెట్టాడు అనమాట. కండిషన్లతో పెట్టినటువంటి, ఎందుకంటే నేను వాగ్దానం చేస్తున్నాను మీకు, ఆ వాగ్దానం మీకు తప్పనిసరిగా మీరు దాన్ని అనుభవించడానికి వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద కొన్ని షరతులతో కూడినటువంటి విషయాలు తెలియజేశారు. షరతులతో కూడినవి అందునుంచి అదృశ్యమైనవి ఎప్పుడు కూడా నిత్యములు అంటే ఎల్లప్పుడూ ఉండేవి అనమాట. ఎల్లప్పుడూ ఉండే కార్యక్రమం. అందుకు దేవుడు చేసినటువంటి ఉన్నతమైన మేలు విషయాల్లో ఒకసారి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మన ఆత్మీయ అభివృద్ధి కొరకు ఈ యొక్క దేవుని యొక్క లేఖనాలు మనకి ఉపయోగపడేలాగిన. ఎందుకంటే వాక్యంలో ఏముందంటే శక్తి ఉంది. వాక్యంలో శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి గల వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించినప్పుడు దేవుని యొక్క మాటను మనం ఏం చేసినట్టు అవుతామంటే అంగీకరించిన వాళ్ళం అవుతాం. దేవుని యొక్క మాటను మనం వెంబడించిన వాళ్ళం అవుతాం. అని దేవుని యొక్క లేఖనాలు ఏం తెలియజేస్తుందో 3 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం మనం చదువుతున్నప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం మనం చదువుతున్నప్పుడు గ్రంథం ఎలాగో మనకి తెలియజేస్తుంది. ఏం చెప్తున్నారంటే 8వ అధ్యాయము 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నామని చెప్తున్నారు అపోస్తలులు. మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ, మన ఎదుట ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమలు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే దేవుడు ఏం అనుగ్రహించాడంటే ఈ యొక్క అదృశ్యమైనటువంటి వాగ్దానాలు సంపాదించుకోవడం కొరకు, అదృశ్యమైనటువంటి వాగ్దానాలు సంపాదించడం కొరకు దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి కార్యక్రమాలు ఏంటి అని అంటే కనుక ఈ భూమి మీద నీవు శ్రమలు పడడం. ఎటువంటి శ్రమలు అంటే పాపము చేయకుండా బ్రతకడానికి కావలసినటువంటి శ్రమలు. అటువంటి శ్రమలు ఏదైతే నువ్వు పడతావో, అటువంటి శ్రమల ద్వారా ఏదైతే మంచి చేసే శ్రమలు పడతావో, మంచి చేసే శ్రమలు అనుభవించే కార్యక్రమం చేస్తావో, చెడు చేసే శ్రమలు పడడం కాదు, మంచి చేసే శ్రమలు పడడం. అని మంచి చేసే శ్రమలు పడడం అనే కార్యక్రమం నీకు ఎప్పుడైతే జరుగుతుంది ఈ భూమి మీద, అలాగనే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సిస్టమ్ అనేది ఏదైతే మనం ఫాలో అవుతూ మనము కొనసాగించే కార్యక్రమం చేస్తుంటాము. ఎందుకంటే మంచి చేసే శ్రమ పడినప్పుడు తప్పనిసరిగా మనకి ఏం జరుగుతుంది అన్నదంటే కనుక మన ఎదుట రేపొద్దుట ఏం జరుగుతుందంటే అదృశ్యమైనటువంటి కంటికి కనిపించినటువంటి ఆ మహిమ మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవిస్తున్నటువంటి ఈ మహిమ రేపొద్దుట మనము కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది అన్నాడు. అందుకే ఈ యొక్క శ్రమలు ఏదైతే ఉన్నాయో ఈ భూమి మీద మంచి చేసి శ్రమ పడుతున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, మంచి చేసిన వెంటనే నువ్వేమైనా శ్రమ అనిపిస్తున్నావా, నీకేమైనా అటువంటి మన జీవితంలో మనకి అటువంటి పరిస్థితులు ఏమైనా వస్తున్నాయా? అయితే దేవుడు నీకేం చేశాడంటే అదృశ్యమైన వాగ్దానం చేశాడు. అదృశ్యమైనటువంటి వాగ్దానం చేశాడు దేవుడు. అదృశ్యమైన వాగ్దానం రేపొద్దుట నీ ఎదుట ఏమవుతుంది అన్నాడంటే ప్రత్యక్షం అవుతుంది అని చెప్పాడు. నీ ఎదుట ప్రత్యక్షం అవుతుంది అని మన ఎదుట ప్రత్యక్షము కాబోబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అసలే అని చెప్పారు. అది అపోస్తలులు దాన్ని మనకు అందించినటువంటి గొప్ప సందేశం అది. అందుకే అదృశ్యమైన వాగ్దానాలు మొదటి విషయం మనం ఆలోచన చేస్తాం. ఒకటి ఏం జరుగుతుందంటే కనుక ఈ భూమి మీద ఈ శ్రమలు అనేవి దృశ్యములైనా కానీ ఆ యొక్క మహిమ అనేది ఏదైతే ఉందో ఆ మహిమ అదృశ్యమైంది. ఆ అదృశ్యమైనటువంటి మహిమ మనము అనుభవిస్తాం. అది దేవుడు చేసిన వాగ్దానం. అది దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి వాగ్దానం. ఇక రెండోది మనం ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. అక్కడ కూడా మనకు కొన్ని సంగతులు తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నారంటే కనుక వారు కొన్ని దినములు మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన అంటే దేవుడు శిక్షించుచున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, ఈ భూమి మీద మనకి శిక్షించే కార్యక్రమం ఏంటంటే ఒకవేళ పొరపాట్లు జరుగుతుంటే కనుక ఆ పొరపాట్లకు వెంటనే దేవుడు శిక్షించే కార్యక్రమం ఎందుకని చేస్తున్నాడు అని అంటే కనుక ఆ శిక్ష ఎందుకని మనకి కలుగుతుంది అంటే కనుక తన పరిశుద్ధతలో పాలుభాగస్తులుగా ఉండడానికి అని చెప్తున్నాడు.
తన పరిశుద్ధత, ఎందుకంటే ఇది కూడా తన పరిశుద్ధత అనేది కూడా అదృశ్యమైంది, కనిపించేది కాదు. తన పరిశుద్ధతలో మన పాలుభాగస్తులుగా ఉండడం అనేది కనిపించింది కాదు, ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపించడం లేదు. అది ఇది కూడా అదృశ్యమైనటువంటి విషయాలు, ఇవి అదృశ్యమైనటువంటి సంగతులు ఇవి. అది తన పరిశుద్ధతలో పాలుభాగస్తులుగా ఉండడం అనేది రేపొద్దుటి మనం పరలోకం వెళ్ళిన తర్వాత జరిగే కార్యక్రమం ఇది. అందుకే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పరలోక విషయములలో అన్నాడు. అందుకనే మనకి పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము అని దేవుని యొక్క పరిశుద్ధతలో పాలుభాగస్తులుగా ఉండడం, సంపూర్ణంగా పాలుభాగస్తులుగా ఉండడం అనేది ఇది అదృశ్యమైనటువంటి విషయం. ఇది ఈ యొక్క అదృశ్యమైనటువంటి సంగతి రేపొద్దుట మనకి జరగబోతుంది. అందుగురించి ఎప్పటి కాలపు శ్రమలు అంటే ఈ భూమి మీద మనము జీవిస్తున్నటువంటి ఈ యొక్క కొద్ది కాలంలో ఇప్పటి కాలపు శిక్ష అన్నమాట. ఈ శిక్ష అన్నాడు, దీన్ని శిక్షించే కార్యక్రమము. ఎందుకని శిక్షణ తీసుకుంటున్నప్పుడు శిక్ష ఉంటుంది. దాన్ని శిక్ష అంటే శిక్షనే. అది శిక్షణ. ఆ శిక్షణ పొందుతున్నప్పుడు ఏముంటాయంటే కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇది ఎంతవరకే చేయాలి, మీరు ఎంతవరకు చేయకూడదు, అది మితిమీరి మనం చేయకూడదు అని దేవుడు తన యొక్క గ్రంథంలో కొన్ని ఏం చేశాడంటే కనుక దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియజేశాడు. కొన్ని విషయాలు తెలియజేసి ఇచ్చినటువంటి సంగతులు మనకి తెలియజేయబడుతున్నాయి. అందుగురించి ఇచ్చినటువంటి విషయాల్ని, చెప్పినటువంటి సంగతుల్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందండి. అందుగురించి తన పరిశుద్ధతలో పాలుభాగస్తులుగా ఉండడం అనేది అదృశ్యమైనటువంటి వాగ్దానము. ఈ యొక్క అదృశ్యమైనటువంటి వాగ్దానాన్ని తప్పనిసరిగా మనము దేవుడు క్రీస్తు చేసినది ఏం చేస్తారు అంటే కనుక నెరవేర్చే కార్యక్రమం నుంచి. అందుగురించి దాన్ని ఏమన్నారంటే ఆమేన్ అన్నారు. ఆమేన్, అలాగే తప్పనిసరిగా జరుగుతుంది. అందుకు రెండోది ఆ యొక్క అదృశ్యమైన వాగ్దానములు ఏమిటి అని అంటే కనుక అదృశ్యమైనవి ఉండవనడానికి విశ్వాసిగా మనమే రుజువై ఉన్నామని చెప్పారు. మూడవది ఈ యొక్క అదృశ్యమైనవి నిత్యములు అని తెలియజేసింది దైవ గ్రంథం. ఈ అదృశ్యమైనవి నిత్యములు, ఎల్లప్పుడూ ఉండేవి అనమాట. ఈ అదృశ్యమైనవి నిత్యములు ఎల్లప్పుడూ ఉండేవి, కొంతకాలం ఉండి పోయేవి కాదవి అని మొదటి విషయం ఏం చెప్పారంటే, భూమి మీద మీరు శ్రమలు అనిపిస్తే కనుక, ఈ భూమి మీద దేవుని కొరకు శ్రమలు అనిపిస్తాయి, లేకపోతే మన ప్రభువుని యేసుక్రీస్తు వారి కొరకు శ్రమలు అనిపిస్తే కనుక, మన శ్రమలు అనిపిస్తే కనుక తప్పనిసరిగా ఏం చెప్పారంటే కనుక మన ఎదుట మహిమ అనేది రేపు ఎదుట ప్రత్యక్షం అవుతుంది యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు. రెండో విషయము, మనము దేవుడు మనకి శిక్షణ అంటే శిక్ష ఏ విధంగా పాపం చేయకుండా ఉండడం కొరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ మనకి ఏ విధంగా అయితే దేవుడు అనుగ్రహించి పెట్టాడో దాంట్లో మనం కొనసాగిస్తున్నప్పుడు రేపొద్దున మనకి ఏం కలుగుతుందని చెప్తారంటే దేవుని పరిశుద్ధతలో పాలుభాగస్తులుగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పారు. మనం మూడో విషయం కూడా ఆలోచించేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు దైవ గ్రంథం నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుతున్నప్పుడు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును అని చెప్తున్నాడు. చూడండి, అందుకే శోధన సహించేవాడు ధన్యుడు అవుతాడని చెప్పాడు. ఈ భూమి మీద శోధనలు ఉంటాయి. ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు శోధించే కార్యక్రమం ఉంటుంది. ఆ శోధనకి ఏం చేయమన్నాడు అంటే కనుక సహించండి అని చెప్తున్నాడు అనమాట. ఆ శోధనకి సహించండి. ఆ శోధనకి సహిస్తే కనుక తను ప్రేమించే వారికి దేవుడు చేసినటువంటి వాగ్దానము, ఏం వాగ్దానం అది ఏం చెప్తున్నాడు అంటే జీవ కిరీటం పొందుతారు అని చెప్పారన్నమాట. జీవ కిరీటము, దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందే కార్యక్రమం జరుగుతుంది. అందుకే ఈ జీవ కిరీటం కూడా అదృశ్యమైనది. ఈ జీవ కిరీటము అదృశ్యమైనది, ఇది కంటికి కనిపించేది కాదు. భౌతికమైన కిరీటాలు అయితే బాగా బయటికి కనిపిస్తాయేమో, కానీ మనకి ఈ జీవ కిరీటం అనేది అదృశ్యమైనది. ఈ అదృశ్యమైనది మనం పొందుకోవడానికి ఈ భూమి మీద దేవుడు మనకి కొన్ని నిబంధనలు పెట్టినటువంటి విషయాలు ఏంటి అని, మీరు శోధనను ఏం చేయాలంటే సహించాలి అని చెప్పారు. శోధనలు వస్తాయి క్రైస్తవ జీవితంలో, ఆ శోధన ఏం చేయండి అంటే సహించండి అన్నాడు. ఆ శోధనను సహించినప్పుడు మనకి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏదైతే, అదృశ్యమైనటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మనం ఏం చేసుకుంటామంటే కనుక నెరవేర్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ వాగ్దానము నెరవేరుతుంది మనకి తప్పనిసరిగా. అని ఇక 3 విషయాలు, శోధన సహించడం ఒకటి, శిక్షించబడుతున్నప్పుడు ఆ శిక్షని అనుభవించడం ఒకటి, మనకి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమని
తట్టుకోవడం ఒకటి. ఈ మూడు విషయాలు భౌతిక సంబంధమైనటువంటి దృశ్యములైనవి అయితే కనుక వీటి ద్వారా వచ్చే పరిపూర్ణత ఏం జరుగుతుందని చెప్తున్నాడంటే కనుక వీళ్ళ ద్వారా వచ్చే పరిపూర్ణత అద్భుతమైన పరిపూర్ణత వస్తుంది మనకి. ఏంటి మూడు విషయాలు కూడా ఏం చెప్పాడు మనకి? మూడు విషయాలు అంటే ఒకటే మహిమను అనిపిస్తాము, రెండు దేవుని యొక్క పరిశుద్ధతలో పాలుభాగస్తులుగా ఉంటాము, మూడు ఏం చెప్పారంటే కనుక జీవ కిరీటం పొందుతామని చెప్పారన్నమాట. మనము జీవ కిరీటం పొందే అవకాశాలు ఉంటాయని చెప్పాడు. అందుకొచ్చి ఈ మూడు విషయాలను కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, ఈ మూడు విషయాలను కూడా ఆలోచన చేసినప్పుడు దైవ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి సంగతిని కూడా మనం ఆలోచన చేయగలం. అది మరి ప్రధానంగా అదృశ్యమైన వాటిని మనం ఏం చేయగలం అంటే ఆలోచన చేయగలం. ఈ అదృశ్యమైన వాటిని ఆలోచన చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలోచన విధానం చాలా గొప్పది. అని పాత నిబంధనలో ఉన్నటువంటి కాలంలోనే చాలా విషయాలు దేవుడు మనకు అనుగ్రహించి పెట్టాడు. కొత్త నిబంధనలో కూడా తప్పనిసరిగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారంటే కనుక వాళ్ళు నిర్ణయం తీసుకున్న విషయాలు, అపోస్తులు నిర్ణయాలు తీసుకునే విషయాలు మేము తప్పనిసరిగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు బ్రతకాలి అని ఆలోచన చేశారు వాళ్ళు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విషయంలో మనం బ్రతుకుతున్నప్పుడు, మనం ఒకసారి దైవ గ్రంథం మనం చదువుతున్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు కొన్ని సంగతులు దైవ గ్రంథంలో లిఖించబడి. చూడండి ఏం జరుగుతుందంటే కనుక లోకము అనేది తప్పనిసరిగా ఏం చేస్తుందంటే కనుక ద్వేషించే కార్యక్రమం చేస్తుంది. లోకము ద్వేషించే కార్యక్రమం చేస్తుంది అని చెప్పారు. ఒకసారి మనం యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుతున్నప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే నన్ను ద్వేషించింది అని చెప్తే చూడండి. పదిహేడో అధ్యాయంలో 12వ వచనం మనం చదువుదాం. 14వ వచనం చదువుదాం. రైట్, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ఏం చేస్తుంది ద్వేషిస్తుంది అని చెప్పారన్నమాట. లోకం వారిని ద్వేషిస్తుంది. అప్పుడు లోకము ద్వేషిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక లోక సంబంధాలు కానప్పుడు లోకం ద్వేషిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే తప్పనిసరిగా మనకి శ్రమలు వస్తాయి, రెండోది శోధన వస్తుంది, మూడోది ఏం జరుగుతుంది అంటే కనుక తప్పనిసరిగా శిక్ష అనేది కలుగుతుంది. ఇప్పుడు వాటిలన్నిటి కూడా మనం భరిస్తూ ఉంటే కనుక, లోకము ద్వేషిస్తున్నప్పుడు వాటిని మనం భరిస్తూ ఉంటే కనుక, ఈ దృశ్యమైనవి భరిస్తున్నప్పుడు అదృశ్యమైనది మనకి తప్పనిసరిగా ఏమవుతుందంటే మనకు లేకపోతే మనము అనుభవించడానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయి అన్నాడు. ఆ పరిస్థితులు కలుగుతాయి ఎందుకంటే దాన్ని అనుభవిస్తున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉన్నారు. దాన్ని అనుభవిస్తున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే చెప్పారు, ఆయన మనకు మాదిరి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన మాదిరి ఉన్నారు. ఆయన శోధించబడ్డారు, ఆయన శిక్షించబడ్డారు, ఆయన ద్వేషించబడ్డారు. అలాగే మనల్ని కూడా లోకం ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. కానీ ఈ లోకంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అదృశ్యమైనటువంటి వాగ్దానాలు ఏదన్నదో, ఈ అదృశ్యమైనటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు తప్పనిసరిగా మనం ఏం చేస్తాం రేపు పొద్దుట పొందుకోవడానికి అవకాశం ఉంటాయి. వీటిని పొందుకోవడానికి, దీన్ని మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది అనేసి యొక్క వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, అదృశ్యమైనటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఇవి అదృశ్యంగానే ఉన్నాయి. కానీ లోకంలో యొక్క అదృశ్యమైనటువంటి వాగ్దానాల కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా తక్కువగా కనపడుతున్నారు. భౌతిక సంబంధమైన వాగ్దానాల గురించి మాత్రమే వెంబడించే కార్యక్రమం చేస్తున్నారు. దేవుడు ఆహారం ఇవ్వాలని, వర్షం ఇవ్వాలి, ఇవి అందరికీ అనుగ్రహిస్తారండి. అనుభవించి ఆయన నీతిమంతుల మీద కూడా తన వర్షం కురిపిస్తున్నా తన సూర్యుని ఉదయింపజేస్తున్నారు. కానీ ఈ యొక్క
దేవుని యొక్క సంకల్పానికి ఎవరైతే లోపడతారో, అదృశ్యమైనటువంటి వాగ్దానాలకి ఎవరైతే ఆలోచన చేస్తారో, ఆ విషయంలో మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక, మీకు అదృశ్యమైన వాగ్దానాలు నేను దయచేశాను. ఒకటి, మహిమనిస్తానన్నారు. రెండు, తన పరిశుద్ధతలో పాలిభాగ్యస్తులుగా ఉండడానికి అవకాశం ఇస్తానన్నారు. మూడు, చాలా విషయాలు ఉన్నా కానీ జీవ కిరీటం మనకు అనుగ్రహిస్తానన్నారు. ఇక మూడు విషయాలు మనం ఆలోచన చేసాం. అనిపించి మన లోకం ద్వేషిస్తుందా లేదా, లోకం ఎందుకని ద్వేషిస్తుంది, ఎందుకంటే మనం ఇక పాపం చేయకుండా ఉండడానికి ఎప్పుడైతే మనం కష్టపడి పని చేస్తామో, పాపం చేయకుండా ఉండడం కొరకు మనం ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనకి ఎన్ని కూడా ఎదురవడానికి అవకాశాలు ఉంటాయి. మన పాపంలోనే కొనసాగుతూ ఉండి ఇక లోకం మనం ద్వేషించడం లేదు అనే పరిస్థితులు మనం కొనసాగుతూ ఉంటే గనక, అటువంటి పరిస్థితుల్లో ఉంటే గనక మనం ఇంకా అటువైపు వెళ్ళలేదు అని అనడానికి తప్పనిసరిగా మనకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనము ఇంకా మనం చేయవలసిన ప్రతి పని విషయంలో కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మన యొక్క పాపం విషయం ఏదైతే ఉందో ఆ పాపం విషయంలో మనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఆలోచించుకోవడానికి దేవుడిస్తున్నటువంటి ప్రతి ఒక్క సంగతిని కూడా మనము కూలంకోశంగా ఆలోచన చేయాలి. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి విషయాన్ని కూలంకోశంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము తప్పనిసరిగా పాపం విషయంలో పోరాటం జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ సంగతులు మనం గ్రహించగలుగుతాం. మనం ఓ మాట చదువుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నప్పుడు, మొదటి నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తూ, ఆయన ఏ విధంగా అయితే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, పాపం గురించి విషయాలు, ఆయన ఏ విధంగా అయితే సిలువను అనుభవించి, ఆయన ఏ విధంగా అయితే ఆయన శ్రమలను అనుభవించి దేవుని కురుపార్శ్వం కూర్చున్నారో అని మనకు తెలియజేసి ఆయన ఏం చెప్తున్నారంటే చివరికి, ఇదిగో మనము అటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అంటే గనక, ఓర్చుకుని ఆయన తలంచుకొనిడి, మీరు పాపముతో పోరాడటం రక్తము కారినంతగా ఇక దానిని ఎదిరించలేదు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పాపం చేయకుండా ఉండకుండా పాపం చేయడానికి ఎదురైనప్పుడు పాపం చేయకుండా ఉండడం కొరకు మనం ఎప్పుడైతే ఆ యొక్క పోరాటం చేస్తామో, ఆ పోరాటం చేస్తున్నప్పుడు రక్తము కారునంతగా మనం ఎప్పుడైతే పోరాటం చేస్తామో, ఆ పోరాటం చేస్తున్నప్పుడు అటువంటి బాధలో మనకి ఏం ఎదురవుతాయి అంటే కనుక శిక్షలు ఎదురవుతాయి. రెండోది శోధన ఎదురవుతుంది. మూడోది శ్రమలు ఎదురవుతాయి. ఈ శ్రమలు ఎదురవుతాయి. వీటిని ఎదురైనప్పుడు, వీటిని మనం తట్టుకున్నప్పుడు తప్పనిసరిగా మనము పాపముతో పోరాటం చేయడంలో రక్తము కూడా కార్యంత అవకాశం ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో జాగ్రత్తగా చూసుకుని ఆలోచన చేసినప్పుడు, అందుకే యేసుక్రీస్తు వారి గురించి మొదటిగా ఆ విషయాలన్నీ కూడా ఏం చేశారంటే తెలియజేశారు. హెబ్రీ గ్రంథకర్త ఆ విషయాలు తెలియజేశారు. అందుకే పాపంతో పోరాటం చేసినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపంతో పోరాటం చేశారు. మనలాంటి శరీరాన్ని ధరించుకుని ఆయన పాపంతో పోరాటం ఎలాగైతే చేసి ఆయన ఏం చేశారంటే కనుక దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారని చెప్పాడు. అక్కడే 12వ అధ్యాయంలో 2వ వచనం చివరి 3 లైన్లు మనం చదువుకున్నప్పుడు, అవమానమును ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను అని చెప్పారన్నమాట. అటువంటి స్థితి, రక్తం కార్యవంత పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు పనిచేశారు. అంటే దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి పరిస్థితులను కానీ వెళ్ళిపోయారు. మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు సంగతులు, మనకు కూడా అవకాశాలు అనుగ్రహిస్తున్నాడు. అదృశ్యమైనటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడు. అదృశ్యమైనటువంటి వాగ్దానాల విషయాల్లో చిన్న జీవితం అంది, ఒకే ఒక జీవితం. ఈ చిన్న జీవితంలో మనకి జీవితాన్ని సార్థకం చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనందరం కూడా సంపాదించుకుందాం. దేవుని యొక్క లోకంలో పాపము కారణంతగా రక్తము కారణంతగా పాపంతో పోరాడుతున్నామో లేదనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించుకుందాం. లోకం ద్వేషిస్తుంది, కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానాలు అద్భుతమైన వాగ్దానాలు, మనకి ఆదరణ తీసుకొచ్చే వాగ్దానాలు. జీవితము ఈ భూమి మీద ఎన్ని సుఖము, సౌకర్యము, ఐశ్వర్యము, అందము, ఆనందము అన్నీ ఉన్న భూమి మీద మనము రేపొద్దుట దేహాన్ని విడిచిన తర్వాత ఈ యొక్క ఉన్నటువంటి యొక్క ఆనందము నిరంతరం ఉండాలంటే కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఉంచబడిన ఆనందము అన్నారు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఆనందం ఉంచబడింది. ఆనందము అదృశ్యమైనది. ఆ అదృశ్యమైనటువంటి ఆనందం కొరకు ఏ విధంగా అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పోరాడారో అలాగే మనము కూడా పోరాడడానికి
దేవుడు మన పట్ల వాగ్దానం చేసి ఏం పెట్టారంటే కనుక నిబంధనలు పెట్టారు. మీకు శోధన వస్తుంది, కానీ దాన్ని మీరు సహిస్తే జీవ కిరీటం ఇవ్వబడుతుంది. మీకు శిక్షలు వస్తాయి, మీరు ఆ శిక్షని అనుభవిస్తే నా పరిశుద్ధతలో పాలుభాగస్తులు ఉండాలని చెప్పారు. మీకు శ్రమలు వస్తాయి, ఆ శ్రమలు సహిస్తే ఆ శ్రమలు తట్టుకోగలిగితే ఒకవేళ రక్తం కారినంతగా శ్రమలు వచ్చినాయి కానీ వాటిని తట్టుకోగలిగితే కనుక రేపు మన ఎదుట మహిమ ప్రత్యక్షం అవుతుంది అని చెప్పారు. ఇవి దృశ్యమైనవి మనం సహించుకున్నప్పుడు అదృశ్యమైనవి తప్పనిసరిగా మనం పొందడానికి, మనం అనుభవించడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా చేసి తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని ఆయన ఈరోజు 2000 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే అనుభవిస్తున్నారో ఆ మాదిరికర జీవితంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మరలా మనం తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ఈ విషయాల్ని ఆలోచించి బ్రతికి చనిపోతే ఆలోచించడమే కాదు, దాన్ని మన క్రియా జీవితంలో జరిగించి చనిపోతే కనుక దేవుడిచ్చిన ఉన్నతమైన లోకంలో, ఆ పరలోకంలో ఆ మహిమను అనుభవిస్తూ ఆ జీవి కిరీటం ధరించి తన పరిశుద్ధుల పాలుభాగస్తులుగా నిరంతరము దేవునితో పాటు మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఉండడానికి, సదాకాలము ఆయనతో పాటు మనం జీవించడానికి ఇచ్చిన అవకాశాన్ని మనందరూ కూడా సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ అదృశ్యమైనటువంటి యొక్క వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఆ వాగ్దానాలని మనందరం తప్పనిసరిగా పొందుకోవడానికి దేవుడు మనల్ని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనందరం నడిపించబడడానికి అవకాశాలను అనుగ్రహించిపెట్టి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని కూడా అనుగ్రహించిపెట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా విన్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ యొక్క ప్రభు దినాన్ని ఈ విధంగా మేమందరం కూడుకుని తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా తండ్రి మా జీవితాలు అనుసరించి నడుచుకునే ధన్యతను అనుగ్రహించమని మా ప్రభువును, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.